నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈ వారంలో వీకెండ్ బిజినెస్ అప్డేట్లో ప్రత్యేకమైన అంశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు నిన్న వెలువడ్డాయి. సో దాని ప్రభావం మార్కెట్ మీద ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది వచ్చే వారం. అలాగేంటంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ కొద్దిగా లాస్లో క్లోజ్ అయ్యాయి. సో లాస్ట్లో క్లోజ్ అయిన మార్కెట్స్ అలాగంటే జాతీయ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో లాస్ట్ వీక్ ఎలా ఉండింది, వచ్చే వారం ఎలా ఉండబోతుందని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మూర్తి గారు. ఎస్ సార్ సార్ చాలా రోజుల తర్వాత యుద్ధం కాకుండా ముందర ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మీద మనం మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికింది సార్. సో మరి వడ్డీ రేట్లు పెంచలేదు. సో సార్ ఆ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఏంటి, ఎలా ఉండబోతోంది ఏంటి సార్? అంటే ఎఫ్ఐసి ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఆర్బీఐ చేసింది వేరు. అనుకున్నది రాలేదు. ఒకటి స్టేటస్ క్యూ వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్ పెరగమనుకున్నాం, దాని అనుగుణంగానే 5.25 రెపో రేట్ ఉంది, ఎంఎస్ఎఫ్ 5.5 ఉంది, ఎస్డిఎఫ్ 5% ఉంది. అది అవేం పెద్ద ఏం అన్చేంజ్ స్టేటస్ క్యూ అనుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ బాండ్స్ మీద ఇచ్చారు, కానీ యాక్చువల్ గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈక్విటీకి ఇస్తారని. ఈక్విటీకి ఇమ్మని, ఈక్విటీలో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ఈక్విటీ కానీ ఫీచర్స్ కానీ ఎఫ్ఎండ్ఓ కానీ ఛార్జెస్ బాగా ఉన్నాయి, వాటికి అడిగారు. కానీ కావాల్సింది చేయకుండా అది చేశారు. అది కూడా చూద్దాం బాండ్ వల్ల కూడా ఏంటి అనేది. సో అంటే సిరీస్ లాస్ట్ ఇయర్ రేట్ కట్స్ ఉన్నాయి, తర్వాత మరి ఇప్పుడైతే కంటిన్యూ ఇప్పుడైతే లేవు. సో ఇప్పుడు స్టేటస్ క్యూ చేశారు. అంటే హోమ్ లోన్ బారోవర్స్ కి ఒక రకంగా సిగ్నల్ ఏమిస్తుంది, స్టెబిలిటీ అని. ఇప్పుడు హోమ్ లోన్స్ వాళ్ళకి ఏం మార్పులు చేర్పులు ఏమి ఉండవు, అంతే కదా సార్. అదొక వాళ్ళకి హ్యాపీ. అంటే జనరల్ గా హోమ్ లోన్స్ బెంచ్ మార్క్ లింక్ అవుతాయి కదా, రెపో రేట్ లింక్ అవుతాయి కాబట్టి దాని అనుగుణంగా పెరిగినప్పుడు పెరుగుతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి. సో తగ్గినప్పుడు పర్లేదు, కానీ పెరిగినప్పుడు కొంచెం ఇబ్బంది. ఈఎంఐ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. స్టడీ అంటే ఈఎంఐ ఇప్పుడు స్టడీగా నియర్ టర్మ్ లో అట్లానే ఉంటుంది, ఏం మార్పులు చేర్పులు లేవు. అదొక సంతోషం. అది మెయిన్ అనమాట. ఆర్బీఐ FY27 కి ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ కూడా 5% ఉన్నది, 5.1 ఇచ్చిందండి, కొంచెం పెంచింది సార్. ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ 5.5 26 కి 27 కి. అంటే కోర్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్టెడ్ 4.7. అట్లా మిగతా కొంచెం చేంజెస్ ఇచ్చింది, అవి కొంచెం పెరిగినాయి. అవి కూడా ఒక 5 మెజర్స్ ఇచ్చినాయి. ఏంటంటే ఫ్లోర్ ఏరియా రేషియోను ఎఫ్ఆర్ ఎక్స్పాండెడ్, అంటే 15 years 30 years 40 years జీ సెక్యూరిటీస్ కొంచెం వాటి మీద ఎఫ్ఐఎస్ కి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఊరటనిచ్చింది. ఒకటి పాయింట్. ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఏమో ఎఫ్ఐఎస్ జనరల్ గా రూట్ అవన్నీ కూడా ఎఫ్డిఐ ఇది కూడా కొంచెం రిమూవ్ చేశారు. అది హై ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఫర్ ఎన్ఆర్ఐస్, అంటే ఓసిఎస్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, అంటే లిస్టెడ్ ఈక్విటీస్ లో వితౌట్ సెబీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పారు. ఇది కూడా కొంచెం రకం మంచిదే. అంటే ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేశారు టు ఆల్ రెసిడెంట్ ఇండివిజువల్స్ అబ్రాడ్, ఎన్ఆర్ఐస్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అది కన్సెషన్ ఫారెక్స్ స్వాప్ విండో ఫర్ పిఎస్యు ఈసీబీస్, ఇది కూడా మంచి పాయింట్ అండి. ఇట్లా కొన్ని అంటే బయటకి కనపడని ఉంది, కానీ లోపలికి కొంచెం ఆర్బీఐ మొదలుపెట్టింది. అంటే దానికి ట్యాక్స్ సోప్ రాయటం, అంటే ట్యాక్స్ అన్ని బాగున్నాయి, ఎక్కువ పెరిగి ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం ఇది చేసుకోవడానికి అన్ని వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. అది మెయిన్. అట్లా చూస్తే మీకు గవర్నర్ అంటే వాళ్ళు ఏం చేశారు, ఎన్ఆర్ఐ కానీ ఓసీ కానీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లో ట్రేడ్, అంటే స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి వితౌట్ సెబీ రిజిస్ట్రేషన్ ఇదివరకు రిజిస్ట్రేషన్ చేయాలి, ఇప్పుడు చేయకుండా చేయొచ్చు అనేది ఉంది. అది కొంచెం లెవరేజ్ ఇచ్చారు వాళ్ళు, అది కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది ఇచ్చారు. అంటే జీ సెక్యూరిటీస్ మీద యూనివర్సల్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్, అంటే ఆల్ న్యూ ఇష్యూయన్సెస్ మీద, అంటే 15 సంవత్సరాలది 30 సంవత్సరాలది 40 సంవత్సరాల మీద వాళ్ళకి మంచి ఇచ్చారు అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ అదనమాట. ట్యాక్స్ రిలీఫ్ నోటిఫికేషన్ కొంచెం ఇచ్చినట్టు లెక్క. అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వకుండా వీళ్ళు ఇది రక్షించారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఉండి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద వాటి మీద 7% వస్తుంది. ఓకే సార్. కరెన్సీ ఎంత పడిందండి ఈ 6 months లో? దాదాపుగా చూస్తే 7% పడింది.
అంటే బ్యాలెన్స్ అయింది బ్యాలెన్స్ వాళ్ళకి. అయిపోయింది. నో లాస్ నో గెయిన్. నో లాస్ నో గెయిన్ ప్లస్ ట్యాక్స్ ఉండేది అంత ముందు. అందుకో 2023కి ముందు 5% ఉండేది, తర్వాత 20% చేశారు. సార్. ఆ 20% ఇప్పుడు లేకుండా చేశారు వాళ్ళకి. సో ఇప్పుడు అంటే ప్రాఫిట్ మీద బాండ్స్ లో పెట్టిన వాటి మీద 15 ఇయర్ కానీ 30 ఇయర్ కానీ 45 ఇయర్స్ కానీ వాటిలో మీకు 10 ఇయర్స్ కానీ బాండ్లు పెట్టిన దాని మీద వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ లేదు. ఎస్ సార్. సో ఇక్కడ కొంచెం ఊరటే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఐఎన్ఆర్ మనకి లాస్ట్ 2 ఇయర్స్ తీసుకుంటే 82 నుంచి 97 అయింది, అంటే 20% పడింది. 20% పడినప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏం రిటర్న్స్ లేనట్టే కదా. అవును సార్. సో ట్యాక్స్ అది మెయిన్ అన్నమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయింది ఇచ్చారు, ఎక్స్పెక్ట్ చేయింది ఇవ్వలేదు యాక్చువల్ గా. అది మెయిన్ అసలు యాక్చువల్ గా. సో అది ఎంతవరకు అనేది, ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ అన్ని బాగా పడ్డాయండి. ఎందుకంటే అది కూడా చూద్దాం, ఎందుకంటే వాళ్ళ జాబ్ మార్కెట్స్ బాగా వచ్చినాయి. 1,75,000 జాబ్ సెక్యూరిటీస్ వచ్చింది. ఇది వరకు 85,000 ఉండేది, అది ఎక్స్పెక్ట్ చేసింది కూడా 85,000. లాస్ట్ మంత్ కూడా కొంచెం తక్కువ ఉంది, అది ఎక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు 17th 18th అనుకుంటా, మేబీ 18th 19th ఫెడ్ మీటింగ్ ఉంది. ఓకే. ఇది జాబ్స్ డేటా మంచిగా వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది అక్కడ. ఓహో, అక్కడ యుఎస్ లో యుఎస్ లో పెంచే ఛాన్స్ ఉంది. డాలర్ స్ట్రెంగ్ అవుతుంది, ఐఎన్ఆర్ వీక్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి మెటల్స్ కూడా కొంచెం పడే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి కాబట్టి అక్కడ పెరిగే ఛాన్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. మన మార్కెట్ ఏమైనా కొంచెం తగ్గచ్చా అంటే కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతున్నాయి. డౌన్ సైడ్ అంటే ట్రెండింగ్ డౌన్ సైడ్ అంటే దాదాపు నిఫ్టీ 360 పాయింట్స్ చూపిస్తుందండి డౌన్ సైడ్ ఫ్రైడే క్లోజింగ్. అంటే మరి ఫ్రైడే క్లోజింగ్ అంటే మనకు వాళ్ళ గిఫ్ట్ నిఫ్టీలో 360 పాయింట్స్ డౌన్, అంటే మరి మండే గ్యాప్ డౌనే, అంటే 23,300 కంటే కిందకు వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి. సో ట్రెండ్ వీక్ ఉంది అనేది కనపడుతోంది బాగా. ఓకే. ఓహో, ట్రెండ్ వీక్. అది ట్రెండ్ వీక్ ఉంది. సరే ఎంతవరకు అనేది మనం మన లెవెల్స్ చూసినప్పుడు చూద్దాం ఒకసారి. అలాగే సార్. మరి ట్రెండ్స్ లెవెల్స్ జనరల్ ఎలా ఉండొచ్చు సార్, ఏంటి పొజిషన్ ఏంటి జనరల్? ఒకసారి చూద్దాము లెవెల్స్ అనేది. మీకు లాస్ట్ వీక్ ఒకసారి చూద్దామండి. లాస్ట్ వీక్ పరిస్థితి ఏంటనేది, అంటే మార్కెట్ ఎలా ఉంది లాస్ట్ వీక్ అంటే మైనస్ లోనే ఉంది దాదాపుగా. టోటల్ గా చూస్తే అన్ని రోజులు మైనస్ తీసుకుంటే 383 పాయింట్స్ డౌన్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఉంది. నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ 257 అంటే నథింగ్ అనుకోండి, కాకపోతే ప్లస్ ఉంది, ఫ్లాట్ అనుకోవచ్చు ఒక రకంగా. సెన్సెక్స్ అయితే 532 పాయింట్స్ మైనస్ లో ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఇది ఎక్స్పెక్ట్ చేసిన సెటిల్మెంట్ అవుద్ది. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదేమో ఎక్స్టెండ్ అవుతా ఉంది, మళ్ళీ ఫ్లేర్ అప్ అయింది, మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అనుగుణంగా కొంచెం ఫ్లేర్ అప్ అయింది. మండే చూస్తే 165 పాయింట్స్ డౌన్, మంగళవారం 101 పాయింట్స్ డౌన్. సో బుధవారం కూడా 78 పాయింట్స్ డౌన్, అంటే మా గురువారం ఫ్లాట్ అయింది. సో మళ్ళీ ఫైనల్ గా వచ్చేసరికి ఫ్రైడే రోజు -50 పాయింట్స్. సో అట్లా ఈ ఆర్బీఐ పాలసీ వల్ల జనాలకి కొంచెం, అంటే ఎఫ్ఐఎస్ కి నచ్చక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా అయిందనుకోవచ్చు. వాళ్ళు దాదాపుగా గురువారం కానీ ఫ్రైడే కానీ థర్స్డే కానీ థర్స్డే కూడా దాదాపుగా 4,500 అమ్మారు, ఫ్రైడే 8,500 కోర్స్ అమ్మారు. వాళ్ళు ఎక్కడ ఆపలేదండి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంకా ఆగలేదు, కంటిన్యూస్ గా అవుతుంది. అంటే మరి ఎన్నాళ్ళు డిఏఎస్ కూడా ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తారు? సో అందుకనే గవర్నమెంట్ కూడా వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏమవుతుంది అన్నట్టు అన్నారు. కానీ కొంచెం వాళ్ళని కూడా పిలిచి కొంచెం ఇచ్చేస్తే మంచిది అనేది అనిపిస్తుంది. కానీ మరి ఎంతవరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఎంతవరకు ఇది అమ్ముతారు, వాళ్ళు డిఏఎస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది కాలమే చెప్పాలి. అవును, ఆ దిశగా ప్రయత్నం అయితే లేదని అసలు మేడం కూడా ఏం మాట్లాడలేదు కదా దాని మీద అసలు. అంటే డిఏ సపోర్ట్ ఉంది, ఎస్ఐపి ద్వారా దాదాపుగా 30,000 వస్తుంది, 35,000 ప్లస్ వస్తుంది. 30,000 ప్లస్ లేదా కొంచెం తగ్గింది ఈ మధ్య కాలంలో, 30,000 ప్లస్ ఉంది. సో దాని అనుగుణంగా అంత డబ్బులు వచ్చేదానికి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ వాళ్ళ దగ్గర క్యూఐపీ లో కానీ మంచి డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పడినప్పుడల్లా కొంటున్నారు, మార్కెట్ పండబట్టలేదు, ఫ్లాట్ గా ఉంటుంది, కన్సల్టేషన్ అవుతుంది, ఎక్కువ పడట్లేదు, ఎక్కువ పెరగట్లేదు, ముందుకెళ్ళట్లేదు. వరల్డ్ మార్కెట్ మొత్తం ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ కొడుతుంటే మనమేమో ఇంకా 10% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, ఇంకా మనం కింద డౌన్ సైడే ఉన్నాం. అది ఎంత వరకు ఆ 10% కవర్ అవుతుంది అనేది, 26,300 ఎప్పుడు వస్తుందా అనేది ప్రతి ఇన్వెస్టర్, స్మాల్ ఇన్వెస్టర్ నుంచి పెద్ద ఇన్వెస్టర్ దాకా
అందరూ ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంచెం ఆశగా చూస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఏ పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉన్నాయి. ఎవరి రిపోర్ట్ 19 months నుంచి మైనస్ లోనే ఉన్నాయి. మరి మేడం ఏమో స్మాల్ క్యాప్ కొనుక్కోమని చెప్పారు. ఆమె కొనుక్కోమని చెప్పిన తర్వాత కూడా చాలా బాగా పడ్డాయి స్మాల్ క్యాప్. మరి అందరికి ఇబ్బందిగానే ఉంది కదా. సో అది ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి ఆమె ఫీడ్బ్యాక్ కావాలని అడిగారు. అప్పుడు మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇన్వెస్టర్ కూడా చాలా ఆశపడ్డారండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేస్తారా లేకపోతే తగ్గిస్తారా? ఎందుకంటే ఎస్టిటి కూడా మీకు ఇదివరకు ₹1 ఉండేది ₹8, దాదాపుగా 8 times పెంచారండి ఇది కూడా. సో మరి ఎస్టిటి ఏమైనా తగ్గిస్తారా? ఆ ఎస్టిటి ఛార్జెస్ ఏమైనా తగ్గిస్తారా? అంటే ఎన్నిసార్లు 8 times పెరిగిందండి. మరి ₹1 పడేది ₹2 పడుతుంది ఎక్స్ట్రా. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లోనే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారు, వాళ్ళు మెయిన్ గా ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న బాండ్లు తీసుకొని దాని మీద 8% 9% స్టడీగా ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని ప్లెడ్జ్ పెట్టి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తారు. చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు అంతకుముందు ఎస్టిటి గానీ మార్జిన్స్ ఇప్పుడు ఫార్వర్డ్ మంత్ తీసుకున్నప్పుడు 5% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇది వరకు లేదు, అది ఈ కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. మరి అవన్నీ తీసుకుంటుంటే మరి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లు అన్ని తగ్గిపోతున్నాయి. ఏం కనపడట్లేదు కదా, కరిగిపోతుంది ప్రాఫిట్ అంతా, వచ్చిన ప్రాఫిట్ అలా. సో ట్యాక్స్ తగ్గించమని విపరీతంగా అన్నారు. మేడం కూడా కొంచెం రెసిప్రోకేట్ అయ్యి కొంచెం ఫీడ్బ్యాక్ అడిగేదానికి అందరు కూడా ఆశపడ్డారు. కానీ ఏ క్వశ్చన్ కూడా కొంచెం కూడా ఈక్విటీకి కొంచెమైనా ఇసుమంతనే ఇవ్వలేదండి. అవును, సపోర్ట్ చేయలేదండి ఆవిడ. అవును. అందుకని మార్కెట్ ఫ్రైడే చూడండి మధ్యాహ్నం నుంచి టక్క పడిపోయింది. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా పట్టాయండి భయంకరంగా. యుఎస్ మార్కెట్స్ పట్టారంటే అదొక తంతు. ఎందుకంటే జాబ్ రేట్ వచ్చింది, ఇంట్రెస్ట్లు పెంచుతారనే ఉద్దేశంతో అదొకటి. సో మెయిన్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా అనుకోవచ్చు ఒక రకంగా. మరి నెక్స్ట్ వీక్ మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు సార్? ఉంటే ఎలా ఎంతవరకు ఉండొచ్చు మోస్ట్లీ వచ్చే? నెక్స్ట్ వీక్ మార్కెట్స్ అంటే మీకు నెగిటివ్ గానే ఉంటాయి. మండే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయండి. మీకు మన క్లోజింగ్ ఎక్కడ వచ్చింది? 23,366 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. మనకి 23,800 ఈ లెవెల్, మనకి 23,800 అబౌవ్ ఉంటేనే కొంచెం మనకి పాజిటివ్ లెక్క, లేదంటే కొంచెం నెగిటివే. సో ఎట్టి పరిస్థితిలో 366 అంటే మేబీ 360 points డౌన్ అంటే మరి ఏమన్నా ఇవాళ రేపు ఏమన్నా ట్రంప్ మరి ఏదన్నా కొత్త విషయాలు తీసుకొచ్చి ఏదైనా పాజిటివ్ గా చెప్తే, ఏదైనా గిఫ్ట్ నిఫ్టీ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ ఏదన్నా ఇది అవుతే మండే మార్నింగ్ ఓపెన్ అయ్యేదానికి ప్లస్ ఏమైనా అయితే ఏదైనా ఛాన్స్ ఉంటుంది. కానీ లేదంటే దాదాపుగా 150 points నుంచి 200 points మైనస్ ఉండే ఓపెన్ అవ్వచ్చు. అంటే చూడండి 200 తీసేస్తే 23,100 దాకా, 160 150 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఓపెనింగే. మరి అది డౌన్ సైడే కదా. మరి ఎంతవరకు పోవచ్చు అంటే 22,900 కనుక కట్ అయితే 22,400 లీస్ట్ ఆఫ్ ద లిస్ట్ 22,400 వరకు రావచ్చు డౌన్ సైడ్. ఇది కనుక కంటిన్యూ అయితే, న్యూస్ కనుక కొంచెం కంటిన్యూ అయితే, ఏదైనా పాజిటివ్ న్యూస్ రాకుండా ఉంటే యుద్ధం కనుక కొంచెం మళ్ళీ జరుగుతుంది. సీజ్ ఫైర్ అన్నారు, మళ్ళీ ఏమో గుర్తొచ్చినప్పుడు ఇద్దరు బాంబులు వేసుకుంటూనే ఉన్నారు. సో వీళ్ళేమో లెబనాన్ మీద పడతారో వాళ్ళు ప్రెషర్ పెడతారు, డైరెక్ట్ గా కొట్టుకోరు, ఇండైరెక్ట్ గా కొట్టుకుంటున్నారు. సో ఆ టెన్షన్ ఉంది కాబట్టి ఆ టెన్షన్ ఫ్లేర్ అప్ అయితే కొంచెం కష్టం, మార్కెట్ ఇంకా పడుద్ది. లేదు ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఏదైనా ఆయన బుద్ధి బుర్ర మొత్తం మార్చుకొని లేదు మనం సెటిల్ చేసుకుందాం అనుకుంటే 1-to-1 రండి మేము మాట్లాడుకుందాం అని కూడా చెప్తున్నాడు ఆయన ట్రంప్ గారు. పోనీ అట్లా అయినా కూర్చొని 1-to-1 ఈ 2 రోజులు ఏదైనా పాజిటివ్ న్యూస్ గోల్డ్ మొత్తానికి ఇస్తే మంచిది. అప్పుడు ఏదైనా మార్చి 23,800 దగ్గర పైకి వస్తే మార్కెట్ మళ్ళీ మీకు సెటిల్ అయిన రోజు 1,000 points పెరిగే ఛాన్స్ ఉన్నాయండి. 1,000 points పెరిగే ఛాన్స్ ఉన్నాయి అబౌవ్ సెటిల్ అయిన రోజు. అదే మార్కెట్ చూసుకుంది. సో అదేమో డ్రాగ్ ఆన్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఎప్పటికి వస్తుందా అనేది ఇంకా కంటిన్యూగా వస్తుందని చూడటం తప్ప. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 54,810 క్లోజ్ అయిందండి. ఇది ఏమైనా మీకు 55,600 అబౌవ్ ఉంటే పాజిటివ్, లేదంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం మైనస్ లో ఛాన్స్ ఉంటుంది. 53,800 కట్ అయిపోయేటట్టుంది. లో అంటే లోకి దాదాపుగా 53,100 దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అది కూడా కట్ అయితే మీకు 52,750 వరకు రావచ్చు లో. ఎందుకంటే నిఫ్టీ ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఏదైనా నెగిటివ్ ఉంటే దాదాపుగా 52,760, ఇది 22,400 అయితే, నిఫ్టీ కనుక 22,400 అయితే ఇది 52,760 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ట్రెండింగ్ అయితే డౌన్ ఉంది, ఎంత వరకు వెళ్తుంది, లేదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే ఏదన్నా కొంచెం డౌన్ ఫాల్ అనేది కొంచెం ఆగి కొంచెం ఏదన్నా
ఆగుద్దా అనేది చూడాలండి మండే. ఓకే 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 సార్, మరి ఏంటంటే మరి అది సార్. ఇలాంటి నేపథ్యంలో మరి సార్ వచ్చే వారం జనంలో ఏ రంగాలు ఎట్లా ఉండొచ్చు ఏంటి అసలు? అంటే డౌన్ ట్రెండే ఉంది కాబట్టి లెట్ ఇట్ ఫాల్. ఎందుకంటే పడేటప్పుడు పడే కత్తిని, ఫాలింగ్ నైఫ్ ని పట్టుకోకూడదు. బేసిక్ ఫండమెంటల్ అది. లెట్ ఇట్ బి ఫాల్, పడినివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఇండెక్స్ కూడా పడింది మొన్న. ఒక రోజు పెరిగింది 9%, ఇంకో రోజు మళ్ళీ 7% పడింది. అవును ఐటీ ఇండెక్స్ కూడా డౌన్ గానే ఉంది. సో మెయిన్ ఫార్మా ఇండెక్స్ పెద్ద పడలేదు. ఫార్మా కూడా కొంచెం స్లో. అంటే మొత్తం అన్నిట్లో కూడా దాదాపుగా ఫ్రైడే అన్నిట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో అన్ని కూడా తగ్గినాయి ఓ రకంగా చూస్తే టోటల్ గా. సో ఇంకా ట్రెండింగ్ డౌన్ ఉంది. ఇంకా 300 పాయింట్ డౌన్ అంటే మరి సెక్టార్లు అన్ని డౌన్ ఉంటాయి కదా, 16 సెక్టార్లు కూడా డౌన్లే ఉంటాయి కదా. అవునండి. సో ఏ సపోర్ట్ చేసే డౌన్ ఫాల్ లో ఏం సపోర్ట్ చేసే ఉండదు కాబట్టి పడనిచ్చి మనం అప్పుడు చూసుకోవాలి ఎంతవరకు వెళ్తుంది. అంటే 23,100 దగ్గర వెళ్తుందా, లేకపోతే 22,400 కింద వచ్చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ కొన్నాం అనుకోండి మళ్ళీ కింద కొడితే చాలా ఇబ్బంది పడాలి. అవును ఇప్పటికే మనకి పోర్ట్ఫోలియో మైనస్ లో ఉంటాయి, ఇంకా కొనేది కూడా లోపలికి వెళ్ళిపోతుంటే కష్టం కదా ఇన్వెస్టర్ కి. అవునండి. సో ఇప్పుడు మేడం ఎక్స్పెక్ట్ చేశారు, అందరిని మేడం దగ్గర నుంచి మంచి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు. నీరు గార్చారు, నీళ్లు చెల్లారు అనుకోవచ్చు ఒక రకంగా. ఎల్టీసీ లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఆమె నోటుతో ఆమె అడిగింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్నప్పుడు మరి ఆశ పెడతారు కదా ఎవరైనా, మంచిగా అంతే తగ్గిస్తారనే ఉద్దేశం. అవును. ఎందుకంటే ఇన్ని ఛార్జీలు ఎక్కువ, ఇండియాలో ఛార్జీలు ఎక్కువ, ఇన్కమ్ ట్యాక్స్లు ఎక్కువ, జిఎస్టీలు ఎక్కువ, అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఎఫెక్ట్ వస్తున్నాయి అనే బాధ, భయం అందరికీ ఉన్నాయి. ఇన్వెస్టర్ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే హెచ్ఎన్ఐఆర్స్ ఆర్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్. ఎక్కడైతే ట్యాక్స్లు తక్కువ ఉన్నాయో, ట్యాక్స్లు లేవో, కొన్ని కంట్రీస్ కి ట్యాక్స్ లేవు, అసలు ఇన్కమ్ ట్యాక్సే లేదు. సో అలాంటి కంట్రీస్ కి దే ఆర్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్, వెళ్ళిపోతున్నారు. సో అట్లాంటిది మనం వెనక్కి తీసుకోవాలి, ఎఫ్ఐస్ ని వెనక్కి తీసుకోవాలి, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, కంపెనీలో పెట్టుకుంటారు వాళ్ళు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ తెస్తే డాలర్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి. మనం డాలర్ రిజర్వ్స్ ఇబ్బంది పడుతున్నాం, తగ్గిపోతున్నాయి అని ఇబ్బంది పడుతున్నాం. 690 నుంచి దాదాపుగా 685, 676 అనుకుంటా, 676 దాకా వచ్చినాయి, కొంచెం తగ్గిపోతున్నాయి. అందుకనే మన మోడీ గారు కూడా కొంచెం గోల్డ్ అవి కొనటం ఆపండి, కొన్నాళ్ళు 1 year ఆపండి, తర్వాత మనం ఇది చేసుకోవచ్చు అనేది చెప్పారు. ఎందుకంటే రిజర్వ్స్ తగ్గితే మళ్ళీ ఫెర్టిలైజర్స్ కానీ, ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వర్షాలు కూడా ఐఎండి ఏం చెప్పింది, లాస్ట్ ఇయర్ కంటే 10% డౌన్ ఉంది, మరి అది కూడా నెగిటివ్ వచ్చింది. సో అందుకే మార్కెట్ కూడా కరెక్ట్ అయింది. సో 10% ఫాల్ అంటే మరి ఫెర్టిలైజర్స్ రావాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఫెర్టిలైజర్స్ ఆగిపోయినాయి, అక్కడి నుంచి రాలేదు, మనకి రావాలి. మరి అవి రాకుండా లేట్ అయితే ఇబ్బందే కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా సెటిల్ అవుతుందా అని, ఇదేమో దాన్ని ముందుకు తోసుకుంటా పోతున్నారు, ఆ సీజ్ ఫైర్ ని ముందుకు తోసుకుంటా పోతున్నారు, మొత్తానికి యుద్ధం అయితే ఆపట్లేదు. సో ఇది ఈ అన్ని కారణాలు కాబట్టి ప్రెసెంట్ కమింగ్ వీక్ ట్రెండింగ్ డౌనే ఉందండి. స్టాక్స్ అన్ని కూడా పడచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పడే ఛాన్స్లే ఉన్నాయి కాబట్టి 1-2 days, మేబీ ఫస్ట్ 1-2-3 days డౌన్ ఫాల్ ఉండొచ్చు. ఏదన్నా ఈ సోమ, మంగళ, బుధ ఈ లోపల ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తుందా చూసినప్పుడు మేబీ థర్స్డే ఫ్రైడే కొంచెం ఏదన్నా ఊట వస్తుందా లేకపోతే సపోర్ట్ వస్తుందా అనేది చూడాలండి. అది మెయిన్. ఎందుకంటే ఫెడ్ మీటింగ్ ఉంది 17th, 18th, వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని. సో అందుకని యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం మామూలుగా కరెక్ట్ అయినాయి కొంచెం. సో అది అక్కడ కూడా కొంచెం కరెక్ట్ అయ్యేదానికి గ్లోబల్ కూడా కొంచెం పడుతోంది. సో గ్లోబల్ పడినప్పుడు మనం కూడా, వాళ్ళు 1% పడితే మనం 0.5% పడతాం, వాళ్ళు ఏమో 1% పెరిగినప్పుడు మనం 0.5% పెరుగుతాం. ట్రెండింగ్ నెగిటివ్ డౌన్ ట్రెండే ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం నెక్స్ట్ వీక్ ఎవరైనా డెలివరీ కొనేవాళ్ళు ఫస్ట్ సోమ, మంగళ, బుధ కొంచెం చూసుకుంటే మంచిదని ఉద్దేశం అండి. ఓకే రైట్ సార్. సార్ మరి ఇలా పడుతున్న నెగిటివ్ ట్రెండ్ ఉన్నాడు సార్, మరి గోల్డ్, సిల్వర్, అదే మెటల్స్, అల్యూమినియం అట్లాంటివి ఏంటి ఏమైనా చూడొచ్చా ఏంటి పొజిషన్ ఏంటి? అంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కూడా పడుతుందండి. గోల్డ్, సిల్వర్ కూడా పడుతుంది. ఎందుకు, వాళ్ళు ఈ మధ్య ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు కదా, 6% నుంచి 15% చేశారు కదా, 9% పెంచారు కదా. సో దాని అనుగుణంగా కొంచెం డౌన్ అవుతుంది. అంటే జనరల్ గా సెంటిమెంట్ అది ఎక్కడికి పోదు, మామూలుగా గోల్డ్ అనేది ఇమీడియట్ క్యాష్ అట్లా అంటారు కాబట్టి పర్సంటేజ్ ట్యాక్స్ పెరిగినప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలంటే ఎందుకు కొంటారంటే కొంటారు కదా. ఇప్పుడు ట్యాక్స్లు 6% అనేది 15% గోల్డ్ కొనాలంటే ఎవరు కొంటారు, ముందు కొనేది తగ్గించుకుంటారు. లేదా 10 గ్రాములు కొనేవాళ్ళు 7 గ్రాములు కొంటారు, 6 గ్రాములు కొంటారు, మొత్తం కొనుక్కోరు కదా, కొంచెం తగ్గించుకుంటారు. ఆ లెక్కన కొంచెం ఇదే ఉంది కాబట్టి సో కొంచెం డౌన్ ట్రెండే ఉంది. మనం అనుకున్నట్టు దాదాపుగా అంటే
దాదాపుగా బాగానే తగ్గింది. అంటే ఎక్కువ విపరీతంగా తగ్గుద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దని. మీకు గోల్డ్ 1,55,600 ఉందండి. ఫ్రైడే 4,000 దాకా పడిపోయింది. అదే సిల్వర్ అయితే 16,595, 16,600 తగ్గింది. అంటే 248,200, 2,48,200, అంటే మీకు 275 నుంచి బాగానే పడింది. సో ఇంకా ట్రెండ్ డౌన్ కావాలంటే ఇవి మెటల్స్ కొంచెం ఇంకా కొంచెం డౌన్ అయి ఉన్నాయి. ఎందుకంటే కన్వర్షన్ ఏం మారలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూసుకుంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ ఎక్కువ ఉంటాయి, డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి డాలర్స్ నుంచి గోల్డ్ కు వస్తున్నారు. ఆ పర్సంటేజ్ 10% మారింది. అక్కడెక్కడ వాళ్ళు చేంజ్ చేయలేదు, కానీ వాళ్ళు ఆగారు. బయింగ్ ఆగింది. బయింగ్ ఎందుకు ఆగింది? కొంచెం ట్యాక్స్ పెంచారు కాబట్టి, గవర్నమెంట్ కూడా కొంచెం ఆగమంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ మనం ఇది చేసేది కాబట్టి కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆ బయింగ్ లెవెల్ కొంచెం ఆగింది. ఈ కంట్రీస్ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఏం చేస్తాయి, పడేటప్పుడు నేను ఇందాక ఏమనుకున్నా, ఫాలింగ్ టైం పట్టుకోకూడదు అనుకున్నాను. ఇప్పుడు చైనా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇంకో కొంచెం ఏమన్నా తగ్గుతుందా, ఇంకొక 5,000 10,000 ఏమైనా తగ్గుతుందా చూసి ఆ లెవెల్లో లోవర్ లెవెల్లో కొంటారు. కాబట్టి ఏదైనా మీకు 4,300 డాలర్స్ లో ఉంది. 4,500 నుంచి 4,300, ఏది మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా వచ్చినా 4,000 నుంచి 4,100 దాకా రావచ్చు డౌన్ సైడ్. అక్కడి నుంచి మళ్ళీ కన్సల్టేషన్. అంటే లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉంది, షార్ట్ టర్మ్ కొంచెం నెగిటివ్ ఉంది. దీనివల్ల మళ్ళీ కొంచెం లాంగ్ టర్మ్ అనుకునే వాళ్ళు డైవర్సిఫై చేసుకొని వాళ్ళ క్యాపిటల్ లో 10 to 20% మెటల్స్ లో పెట్టడం మంచిది. అది గోల్డ్ లోనే మొత్తం పెట్టుకుంటే ఆ 20% అనేది గోల్డ్ లో 7% 8% పెట్టి మిగతాది కాపర్ గానీ సిల్వర్ గానీ ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటే మంచిది. కాపర్ ఎందుకంటే ఆ కాపర్ కూడా డిమాండ్ పెరుగుతోంది. సో ఆ స్టాక్స్ ఏ ఉంటాయి, ఈటీఎఫ్ గానీ వాటిలో ఉండవు కాబట్టి కాపర్ స్టాక్స్ లో కూడా పెట్టుకుంటే లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సిల్వర్ అంటారు, సిల్వర్ కి ఇండస్ట్రియల్ యూసేజ్ ఏం తగ్గదు, కంటిన్యూగా ఉంటది. కాకపోతే అగ్రెసివ్ మెటల్ కాబట్టి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సరే కొంత పర్సంటేజ్ పెట్టుకోవాలి, కానీ మొత్తం క్యాపిటల్ లో ఉంది 40%, 30%, 50% అట్లా పెట్టుకుంటే ఇబ్బంది పడే ఛాన్సులు ఉంటాయి. సో కొంత పర్సంటేజ్ పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఓకే ఓకే సార్. మరి ఇంకా ఇది కాక అంటే జనరల్గా సార్ అంటే ఈ ఈటీఎఫ్లు కానీ ఏంటంటే ఎట్లా సార్, మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పొజిషన్ ఏంటి సార్? జనరల్ అవేమైనా ట్రై చేయొచ్చా ఇలాంటి టైంలో జనరల్గా? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈటీఎఫ్ అవి కూడా మార్కెట్ పడినప్పుడు అవి కూడా పడతాయి. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ పెరిగినప్పుడు అవి కూడా పెరుగుతాయి, లంసమ్ పెట్టినప్పుడు. కానీ ఎస్ఐపి ఇలాంటి టైంలో వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే లోవర్ లోస్ లో వస్తాయి కాబట్టి. ఈ నెల 100 రూపాయలు ఉంటే నెక్స్ట్ మంత్ ఇంకా పడింది అనుకోండి, కొంచెం తగ్గింది అనుకోండి, ఇంకొంచెం తక్కువలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్లో కొంచెం మంత్ కొంచెం యావరేజ్ రేట్ వస్తుంది. ఆ ఎస్ఐపి కొంచెం బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది ఈటీఎఫ్ అట్లాంటిది ఎస్ఐపి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే పడుతుంది కదా అని ఎస్ఐపిలో కొంచెం ఆపుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో డౌన్ఫాల్, జనరల్ గా డౌన్ఫాల్ 5 to 8 years, అంటే ట్రెండింగ్ ఎవ్రీ 5 to 8 years కి అప్ డౌన్ అవుతా ఉంటది. సో ఆ చేంజెస్ ఉన్నప్పుడు డౌన్ ఫాల్ ఎక్కువ వస్తాయి, అప్ లో కొంచెం మంచి హైయర్ రేట్ లో వస్తాయి. కాబట్టి యావరేజ్ అయ్యి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐపిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపాల్సిన పని లేదు. 100% మన టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ తక్కువలో మార్కెట్ పడుతున్నప్పుడు తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయమని చెప్తాను నేను. అంతే. ఓకే సార్. మరి దీంట్లో సార్ మరి నార్మల్గా మోతీలాల్ ఓస్వాల్ లాంటి ప్రెస్టీజియస్ సంస్థలు ఉంటాయి కదా సార్, వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే ఈ ఫండ్స్ అవి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా కూడా ఇలాంటి మూమెంట్లో ట్రై చేసే అవకాశం ఉంటుందా ఆల్టర్నేటివ్గా జనరల్గా? అవును, ఇప్పుడు ఈ సిల్వర్, ఇప్పుడు ఎవరైనా సరే ఏం చేయాలండి, మోతీలాల్ నెంబర్ రిటర్న్స్ ఇచ్చే వాటిలో వాళ్ళు గ్లోబల్ ఉంటారు, వాళ్ళు నెంబర్ ఎవరి దగ్గర ఎక్కువ రిటర్న్ ఉన్నాయి అవన్నీ అలాంటివి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మీకు మేజర్ గా ఉన్న ఫస్ట్ 3 తీసుకుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ 15 years 10 years 20 years ఉన్నప్పుడు 1% ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కాబట్టి ఎక్కువ లాస్. అదే ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఏఎంసీ యాక్టివ్ ఉంది, వాళ్ళు రీషఫ్లింగ్ లో చూసుకొని గ్రోత్ అంటే ట్రెండ్ ని పట్టుకొని రిటర్న్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇది చేసుకుంటే మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రైట్ సార్. సో అట్లాంటి వాటిలో అంటే ఇప్పుడు మామూలుగా నేను అన్నట్టుగా మోతీలాల్ కానీ ఏదైనా మంచి ఏమైనా మీరు ఏమైనా అలాంటివి కూడా ఏమైనా జనరల్ సజెషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా, ఇవ్వచ్చా సార్ జనరల్గా?
అంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చండి. సిల్వర్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ మోతీలాల్లో ఏం డౌట్ లేదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. వాళ్ళ రిటర్న్స్ కూడా వాళ్ళు ఎందుకంటే రీసెర్చ్ బాగా చేస్తారు, రీసెర్చ్ డెస్క్ పెద్దది, బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెడతారు కాబట్టి ఫండ్స్ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ తో ఏమేమి ఉన్నాయో ఆ కొత్త ట్రెండ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కొత్త ఫండ్స్ కూడా వస్తుంటాయి. సో అట్లాంటి ఫండ్స్ ఇంటర్నేషనల్ మోతీలాల్లో ఇంటర్నేషనల్ నాస్డాక్ ఫండ్ 100 ఉంది, ఫెంటాస్టిక్ రిటర్న్ ఇచ్చింది. S&P 500 ఉంది, ఫెంటాస్టిక్ రిటర్న్ ఇచ్చింది. సో సరైన టైంలో సరైన ఇదిలో వాళ్ళు ఇచ్చేస్తారు. సో అట్లనే మీకు దాని అనుగుణంగా ఇప్పుడు కమోడిటీస్ ఉందనుకోండి, గోల్డ్ సిల్వర్ మీద లెవెల్స్ ఇస్తారు, కరెక్ట్ లెవెల్స్ ఇస్తారు. అంటే మనం ఎవరైనా సరే ఫ్యూచర్స్ లో వాటిలో చేస్తారు, అలాంటిలో చేయకుండా మనకి ఏదైనా గోల్డ్ పెట్టుకున్నాం దానికి హెడ్జింగ్ గా ఆప్షన్స్ లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ ఏదైనా గోల్డ్ తగ్గుతున్నప్పుడు ఇక్కడ పుట్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, దానికి గోల్డ్ పుట్ పెట్టుకున్నాం అనుకోండి, దాని అనుగుణంగా ఇక్కడ ఏదైతే మనకి ఫిజికల్ గా గోల్డ్ ఉందో ఇక్కడ మనకి కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు అది కొంచెం బ్యాలెన్స్ అవుతా ఉంటది. అట్లా డిఫరెంట్ స్ట్రాటజీలు ఉంటాయి. మోతీలాల్ అని వాళ్ళది డిఫరెంట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరైనా సరే అట్లా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే లాసులు తగ్గించుకుంటారు. అలా తగ్గించుకోవడం చేయాలి, ఏ ఇన్వెస్టర్ అనే చేయాలి. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్ఫోసిస్ ఉంది అనుకోండి, ఇన్ఫోసిస్ పుట్ ఆప్షన్ కొనవచ్చు. అట్లా కొన్నప్పుడు ఇక్కడ లాస్ ఈ ఆప్షన్స్ లో కవర్ చేస్తుంది. అది ఎవరైనా చేసుకున్నప్పుడు లాస్ కొంత పర్సెంట్ 30% పడింది అనుకోండి, ఇక్కడ మేబీ ఒక 10-15% వచ్చిన డిఫరెన్స్ మనకి 10% 15% ఉంటుంది కదా, అట్లా కవర్ చేసుకుంటా ఉంటే మంచిది. కొంతమంది అసలు పట్టించుకోరు, అది అట్లా పెట్టి వదిలేస్తారు. కానీ ఇట్లా చేసుకుంటే లాంగ్ టర్మ్ ఉంటే అలా చేసిన వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మరి అలా ఉన్నప్పుడు ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తారా ఏంటి, అసలు ఎక్కడ కాంటాక్ట్ చేయాలనేది మామూలు తెలియని వాళ్ళకి ఎలా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీకు అనలిస్ట్ ఎవరైతే మీ దగ్గరలో ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయండి, వాళ్ళని అడగండి, రిపోర్ట్స్ తీసుకోండి, వాళ్ళు చూడండి 1-2. ఎందుకంటే ఏ అనలిస్ట్ చెప్పినా ప్రిడిక్షన్సే, ఏం చెప్పినా ఎవరు చెప్పినా ప్రిడిక్షన్సే. 100% వస్తాయని కాదు, కొన్ని మేము వస్తాయి అనుకునేది కూడా తగ్గుతాయి. తగ్గినా దాంట్లో దమ్ముందా లేదా, ఆ స్క్రిప్ట్ లో సేల్స్ ఉందా లేదా, ఎబిటా ఉందా లేదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, ఇలాంటివన్నీ కాంటాక్ట్ ఏమైనా చెప్తే కూడా 100% చెప్తామండి. ఎందుకంటే మా డ్యూటీని అది. మోతీలాల్ ఏదైతే రీసెర్చ్ చేసి మాకు రిపోర్ట్ ఇస్తుందో మేము ఆ రిపోర్ట్ ని క్లయింట్ దాకా తీసుకెళ్తాం. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ లో పనిచేసేది మేమే, మోతీలాల్ పనిచేయదు, మేము పనిచేస్తాం. ఎవరైతే సబ్ బ్రోకర్ ఉన్నారో మేము వీఆర్ ద పిల్లర్స్ ఆఫ్ మోతీలాల్ ఓస్వాల్. మేము మార్కెట్ కి వెళ్తాం, కొత్తగా ఇన్వెస్టర్ తీసుకొస్తాం, కొత్త వాళ్ళకి చేస్తాం, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఎందుకంటే అన్ని పనులు ఒకళ్ళే చేయలేరు, మార్కెటింగ్ ఒకళ్ళు చేస్తారు, రీసెర్చ్ ఒకళ్ళు చేస్తారు. వాళ్ళు రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ ని మేము దాంట్లో చూసుకొని వాళ్ళు క్లయింట్ దాకా తీసుకెళ్లి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సరైన టైంలో సరైన ఎంటర్ కానీ సరైన ఎగ్జిట్ కానీ చేసినప్పుడు రిటర్న్స్ ఎక్కువ రావాలి. అదే కదా టార్గెట్. బ్యాంక్ లో పెట్టుకున్న దానికంటే ఎక్కువ రావాలి. బ్యాంక్ లో 6% రాదు, TDS మొత్తం తగ్గిపోద్ది. ఇప్పుడు మీకు అదే ఇక్కడ పెట్టుకుంటే మీకు 20-30% రావాలి ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ 19 months చూడండి అందరి పోర్ట్ఫోలియో మైనస్ లో ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే అనలిస్ట్ చూసారో వాళ్ళకి ప్రాసెస్ మెథడాలజీ అర్థమైనప్పుడు గ్లోబల్ సిచ్యుయేషన్స్ కానీ ఎకనామిక్ కన్సర్న్స్ కానీ మళ్ళీ మ్యాక్రో పారామీటర్స్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతున్నప్పుడు, నెగిటివ్ గా వస్తున్నప్పుడు వాళ్ళకి భరోసా వస్తుంది. ఎస్ ఇది నాకు వస్తుంది, ఇవాళ కాకపోయినా ఇవన్నీ మారినప్పుడు నాకు వస్తుంది అనే ధైర్యం కనుక కరెక్ట్ లెవెల్ కరెక్ట్ అనలిస్ట్ పెట్టుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి బూస్ట్ వస్తుంది. ఎస్ నేను ఐ విల్ గెట్, నాకు పర్వాలేదు ఇప్పుడు తగ్గినా పర్వాలేదు, ఆ ధైర్యం మనోధైర్యం వస్తుంది. అది కదా కావాల్సింది. ఎవరో అంటే ఇప్పుడు జనరల్ గా మేము మోతీలాల్ అనుకోండి, ఇప్పుడు మోతీలాల్ నుంచి ఆన్లైన్ అకౌంట్ ఎక్కడి నుంచి దునియాలో ఎక్కడున్నా ఓపెన్ చేయొచ్చు ఆన్లైన్ అకౌంట్. ఆ కన్సర్న్ మాకు ఫోన్ చేస్తే మా ద్వారా వచ్చే ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ నోట్ చేసుకుని దాని ప్రకారంగా మాకు కాల్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తాం. 9177575733 9177575733 ఈ నెంబర్ కాల్ చేస్తే ఎవరైనా సరే మేము కొన్ని సూచనలు సలహా ఇస్తాం. ఇప్పుడు ఎవరైనా సరే డాక్టర్ అనుకోండి, సర్వీస్ మంచి సర్వీస్ ఉంటేనే కదా రెండోసారి జ్వరం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళేది. అవును సార్, అవును సార్. అట్లానే సర్వీస్ ఓరియంటెడ్ లో కూడా మీరు చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని ఈయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా, బానే ఉందా లేదా, ప్రాసెస్ మెథడాలజీ అర్థమైతే మీకు ధైర్యం వస్తుందా లేదా ఇంపార్టెంట్. అప్పుడు తర్వాత మనం ప్రశాంతంగా కూర్చుంటే ద మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. మనం సంపాదించిన డబ్బులు మనం పని చేయకుండా మన వెనకాల మనం మనీ పని చేయాలి, అప్పుడు కదా గ్రోత్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ
రైట్ సార్, కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ ప్రభు గారు. సో తప్పదండి, అందులో మీరు ఇవాళ కొత్త పాయింట్ చెప్పారు ఏంటంటే, సపోజ్ ఇలాంటి లాస్లో ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఇలాంటి మీలాంటి వాళ్ళకి గైడెన్స్ తీసుకోవచ్చు అని. సో దాని మీద మీరు కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా ఇచ్చి ఉన్నారు. సో తప్పనిసరి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి చూసుకుంటే తప్పనిసరిగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రైమ్ అనేది మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ Thank you, ప్రోగ్రామ్ sir. అండ్ గివింగ్ మీ వాల్యుబుల్ అప్డేట్ సార్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.